ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ఏదైనా ఉందంటే అది సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన సీతారామం సినిమాకి అన్ని భాషల్లోని ప్రేక్షకులకు బ్రహరథం పట్టారు. ప్రేక్షకుల మదిలో ఓ గొప్ప ప్రేమ కావ్యంగా మిగిలిన క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం. చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ సీక్వెల్కి స్కోప్ ఎంతవరకు ఉందంటే సీతారామం క్లైమాక్స్లో దుల్కర్ చనిపోవడంతో విషాదం ముగిసింది. అరెరే రామ బతికి ఉంటే బాగుండేది అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. సీతారామాలు కలవకపోయినా పర్లేదు కానీ రామ బతికి ఉంటే బాగుండేది. కనీసం అతనికి జీవిత ఖైదీ వేసినట్టుగా చూపించినా బాగుండేది అని సీతారామంకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అయితే దర్శకుడు అనుకున్న కథ ప్రకారం రామ మరణంతోనే కథ ముగుస్తుంది. కానీ ఎంత గొప్ప సినిమా అయినా చివర్లో హీరో లేదంటే హీరోయిన్ చనిపోతే మన సౌత్ ఆడియన్స్ లోటుగానే భావిస్తారు. సీతారామం విషయంలోనే ఇదే జరిగింది. అయితే రామ బతికి వస్తే ఎలా ఉంటుంది? రామ కోసం సీత పోరాటం చేసి అతన్ని తిరిగి ఇండియాకి తీసుకొని వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పాయింట్తోనే సీతారామం సీక్వెల్ రాబోతుందనే చర్చ టాలీవుడ్లో మొదలైంది. రామ ఉరిశిక్షను రద్దు చేసి పాకిస్తాన్లో జీవిత ఖైదీగా శిక్ష అమలు పరుస్తారట. రామ్ బతికి ఉన్నాడన్న నిజాన్ని ఆఫ్రికన్ రష్మిక ద్వారా తెలుసుకున్న సీత, మృణాల్ ఠాగూర్ రామ్ని ఇండియాకి ఎలా రప్పించింది అన్న కథాంశంతో సీతారామం 2 ఉండబోతుందట. అయితే దర్శకుడు హనురాఘవ్పూడిలో మదిలో ఏముందో తెలియదు కానీ హీరో దుల్కర్ సల్మాన్ అయితే మాత్రం ఈ సీక్వెల్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సీతారామం కథ విన్నప్పుడు, హను డైరెక్షన్ చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా క్లాసిక్ హిట్ అవుతుందని ముందే ఊహించామని, అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయిందన్నారు. ఇలాంటి క్లాసిక్ మూవీని టచ్ చేయవద్దని నిర్ణయించుకున్నామని, కాబట్టి సీతారామం మూవీకి సీక్వెల్ ఉండదని చెప్పారు. మరి దర్శకులు, ప్రొడ్యూసర్ మదిలో ఏముందో? సీతారామం సీక్వెల్ వస్తుందా లేదంటే ఇవి వట్టి పుకార్లే పరిమితమవుతుందా చూడాలి మరి. కానీ ఈ సీక్వెల్ సంబంధించిన వార్త అయితే వైరల్ అవుతుండటం విశేషం. ఇక సీతారామం సీక్వెల్ స్టోరీ లైన్ గురించి వస్తున్న విషయానికి వస్తే, పాకిస్తాన్ యుద్ధ ఖైదీగా ఉన్నటువంటి రామ్ని ఉరిశిక్ష అంచెల వరకు తీసుకెళ్లినట్టుగా పార్ట్ 1లో మనకి చూపించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అసలైన విషయం ఉందని, రాముని ఉరి తీయకుండా జీవిత ఖైదీగా శిక్ష విధించినట్టు సీక్వెల్లో చూపించబోతున్నట్లు తెలుస్తున్న సమాచారం. సీతకు ఉత్తరాన్ని అందజేసిన ఆఫ్రిన్ తన స్వదేశానికి తిరిగి పాకిస్తాన్ చేరుకున్న తరువాత రామ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని సీతకు ఆ విషయాన్ని తెలియజేయాలని పాకిస్తాన్ ఆర్మీలో ఒక సోల్జర్గా జాయిన్ అవుతుంది. అలా జాయిన్ అయిన నేపథ్యంలో రామ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆఫ్రికన్ ఏ విధంగా కృషి చేసింది, రామ్ గురించి వివరాలు తెలుసుకున్న నేపథ్యంలో రామ్ బతికి ఉన్నాడా అని తెలుసుకున్న ఆఫ్రిన్ ఏ విధంగా సీతారాముల్ని కలిపింది అనేది ఈ సినిమాలో మెయిన్ పాయింట్గా ఉండబోతుందని లీక్ వీరుల నుంచి అందుతున్న సమాచారం. అంతేకాకుండా సీతారాములు కలిసి ఉన్నప్పుడు జరిగిన లవ్ స్టోరీని సీక్వెల్ మరింత అందంగా, మరింత ఎమోషనల్గా చూపించబోతున్నట్లు తెలుస్తున్న సమాచారం. సీతారామం సీక్వెల్పై వస్తున్నటువంటి ఈ రూమర్స్పై నిజ నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. సీతారామం సీక్వెల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.